హలో సార్. రండి రండి కూర్చోండి. మా పిల్లాడిని మీ కాలేజీలో అడ్మిషన్ కోసం తెలుసుగా, ప్రీ చైతన్య పారాయణ కాలేజ్ 11-22-33 ర్యాంకులన్నీ మావే. బయట పోస్టర్లో చూసే ఉంటారు. చూసా. 1 అండ్ 3 ర్యాంక్ ఇద్దరు సేమ్ ఉన్నారు బయట పోస్టర్లో. అంటే వాళ్ళిద్దరు ట్విన్స్లేండి. మరి నేమ్స్ అండ్ నంబర్స్ కూడా సేమ్ ఉన్నాయి కదా. సార్, మనం అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. మా వార్డ్ని మీ దాంట్లో జాయిన్ చేస్తే చంపేస్తాం. చదువుతో చింపేస్తాం అంటున్నా. మా వాడిని ఎందులో జాయిన్ చేయమంటారు? బైపీసీయా, ఎంపీసీయా? ఏదైనా ఒకటే టార్చర్ కదా. ఏదైనా ఒకటే టీచింగ్ స్టాఫ్ కదా అని అంటున్నా. మరి క్లాసెస్ మీ వాడు జాయిన్ అయిన రోజు నుంచి మళ్ళీ వాడు ఎస్కేప్ అయ్యే రోజు వరకు క్లాసెస్ అవుతూనే ఉంటాయి. అంటే మీ వాడు రియాలిటీలోకి ఎస్కేప్ అయ్యేదాకా అని నా మీనింగ్. మరి హాలిడేస్ 2 days ఉంటాయి. సండేసా? కాదు, ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. సార్, మరి హాస్టల్ ఫుడ్? కుక్కలు కూడా తినవా ఫుడ్? అంటే కుక్కలు తింటే మళ్ళీ మన స్టూడెంట్స్ ఎలా తింటారని మేము వాటిని లోపలికి రానివ్వం. హాస్టల్ ఫుడ్ గురించి ఏమో కానీ మీ వాడికి కొత్త స్కిల్ అన్లాక్ అవుతుంది సార్. ఏంటి సార్ అది? రోజుకి 3 పూటలు తినే మీ కొడుకు 3 రోజులకు ఒకసారి తింటాడు. అదేం స్కిల్ సార్? సర్వైవల్ స్కిల్. అలా తింటే మా వాడి హెల్త్ ఏమవ్వాలి? హెల్త్ ఏమైనా అయితే మేము చూసుకుంటాం కదా సార్. సిక్రమ్ అనేది ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్తే లేని రోగాలు కూడా వస్తాయి. పోతాయి సార్. మరి ప్లే గ్రౌండ్స్ కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా? నాకు తెలుసు సార్ మీ వాడి ఫిట్నెస్ గురించి, మాకు వదిలేయండి. హాస్టల్ నుంచి క్లాస్ రూమ్కి, క్లాస్ రూమ్ నుంచి ఎగ్జామ్ హాల్కి పరిగెత్తుతూనే ఉండాలి. ముఖ్యంగా మెస్కి ఫుడ్ లిమిటెడ్లోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఉరికిన వాడికే ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడే కాంపిటేటివ్ అసలు మీనింగ్ తెలుస్తుంది పిల్లలకి. ఇది కాకుండా టన్స్ ఆఫ్ బుక్స్ మోస్తూనే ఉండాలి. ఇంతకంటే మంచి ఫిట్నెస్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీ వాడికి చెప్పండి. అంటే స్పోర్ట్స్ ఏమి ఉండవా? ఎందుకుండవు? నైట్ అంతా క్యాంపస్ చుట్టూ ఫార్ములాస్ చదువుకుంటూ పరిగెత్తాలి. మేము దాన్ని Formula 1 రేసింగ్ అంటాం. విన్నర్కి ఒక ఎక్స్ట్రా అవర్ స్లీప్ దొరుకుతుంది. సార్, మీరు చూస్తుంటే ఓన్లీ స్టడీస్ మీదనే ఫోకస్ చేస్తున్నట్టున్నారు. అలా ఏం లేదు. ఎగ్జామ్స్, ర్యాంక్, పనిష్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తాం. మరి పిల్లలకు ఫ్రీడమ్? వాళ్ళు మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా ఏది చదవాలన్నా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం సార్ మేము. మా వాడు కొంచెం స్టడీస్లో వీక్. అయ్యో, మీరు భయపడకండి. ఇంకో 3 monthsలో మీ కొడుకు నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్పిస్తాడు. అలా రుద్దుతాం. సంవత్సరానికి ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు? సంవత్సరానికి కాదు, రోజుకి ఎన్ని ఎగ్జామ్స్ అని అడగాలి. చూడు, మీ వాడు పొరపాటున పడుకున్నా కళ్ళకు వచ్చి కూడా ఎగ్జామ్స్ పెడతాం. ఇక్కడ స్లీప్ కూడా ఒక టెస్ట్ లాంటిది. మరి పడుకోవడానికి టైం ఏమైనా ఉంటుందా? 8 hours ఉంటుంది. ఒక రోజుకా? కాదు, ఒక వారానికి. అమ్మో, ఇదేదో మర్డర్ స్కెచ్లా ఉంది. ఇక్కడ నుంచి జంప్ అయిపోతే బెటర్. నేను రేపు వచ్చి ఫీ గురించి మాట్లాడతానండి. అవసరం లేదు. మా మెంబర్స్ ఆల్రెడీ మీ వాటిని కిడ్నాప్ చేసి మా హాస్టల్లో పడేశారు. టోటల్ ఫీజు 5 lakhs అవుతుంది. మీ ల్యాండ్ అండ్ హోమ్ పేపర్స్ తీసినా అంత అవ్వట్లేదు కదా సార్. సరే, బ్యాలెన్స్ ఎలాగోలాగా ఈ 2 అయిపోయేలోపు కట్టేయండి. కట్టకపోతే మా హాస్టల్లో ఉన్న వార్డెన్స్ అందరు కట్టకపోతేనే అలా వార్డెన్స్గా ఉండిపోయారు.